చూడయ్యా అర్జున, అందరిని చూడు అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో గుడాకేశ అని చెప్పి మనం చూస్తున్నాం. అర్జునుడిని గుడాకేశుడు అని కూడా అంటారు. గుడాకేశుడు అంటే ఏంటి? గుడ అంటే బెల్లం. బెల్లం మనకి తీపిని అందిస్తుంది. కాబట్టి సో ఇక్కడ గుడాహ అకేశాః, గుడాహ కేశాః అంటే అర్జునుడికి అకేశాః అంటే ఏంటంటే, అకారం అంటే విష్ణువు, అక అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. అకేశాః అంటే బ్రహ్మ, విష్ణు, శివులు. వీరు ముగ్గురు గూడాను ఎట్లాంటి వాళ్ళు? బెల్లం లాంటి వాళ్ళు. అంటే స్నేహ రసాన్ని అందించేవాళ్ళు. ఎవరికి? అర్జునుడికి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు సమస్త అవతారాలకి కూడాను అవతారి. ఆయనే అర్జునుడికి స్నేహ రసాన్ని అందిస్తున్నాడు. స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి అందరి అవతారాలకి కారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి స్నేహరసాన్ని అందిస్తే, మేమెందుకు స్నేహరసాన్ని అందించకూడదు అని చెప్పి ఆళ్ళని చూసి కృష్ణుడిని ఈ బ్రహ్మ, విష్ణు, శివులు కూడాను స్నేహరసాన్ని అందించడం కోసం కూడా అంటే ఏంటి? సో, త తీపిగా మారారు వాళ్ళు. ఎవరికి? అర్జునుడికి. అంటే గుడాకేశుడు అంటే శివ, బ్రహ్మ, విష్ణువులు ఎవరికైతే తీపిగా ఉంటారో, తీయనటువంటి సంబంధానికి ఎవరితో కలిగి ఉంటారో వాడే గుడాకేశుడు. అంటే అర్జునుడితో శివ, బ్రహ్మ, విష్ణువులు సో, మధురమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే కృష్ణుడు మధురమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, వీళ్ళు మధురమైన సంబంధాన్ని కలిగి ఉంటారు అని చెప్పి మనం ఒక అర్థాన్నిలా తీసుకోవాలి. ఇంకొక అర్థం ఏంటి అంటే గుడాక అంటే నిద్ర. సో, ఈశ అంటే నిద్రని జయించిన వాడు. అంతే కదా! సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడి యొక్క వశంలో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భక్త పరాధీనుడు. అహం భక్త పరాధీన అని చెప్పి ఆయనే చెప్తారు. సో, భక్తుల యొక్క ప్రేమతో వశీభూతులైపోతారు. కాబట్టి భక్తుడు ఎలా చెప్తే భగవంతుడు అలా చేస్తాడు. కాబట్టి నా రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో నిలుపు అనంటే భగవంతుడు వెళ్లి నిలిపారు. అంటే భగవంతుడిని గూడా వశపరుచుకున్న అర్జునుడు ఆయన యొక్క మాయాదేవి యొక్క ఒక వృత్తి నిద్ర అనేది. మరి ఆయన యొక్క భగవంతుడి యొక్క శక్తి మాయాదేవి. ఆ మాయాదేవి యొక్క ఒక వృత్తి నిద్ర. మరి దాన్ని జయించలేడా అర్జునుడు? భగవంతుడిని వశపరుచుకున్నవాడు ఆయన యొక్క మాయను గూడా వశపరుచుకోగలిగిన వాడే. ఆయన యొక్క ఆ మాయ యొక్క రకరకాల పనులు ఏవైతే ఉంటాయో ఆటిల్ని నియంత్రించగలిగేవాడే. అంటే నిద్ర అనేది మాయ యొక్క పని. కాబట్టి మాయనే వశీపరుచుకున్నవాడు మాయ యొక్క పని నిద్ర. దాన్నెందుకు వశపరుచుకోలేడు? వశపరుచుకోగలుగుతాడు. కాబట్టి ఈ విధంగా గుడాకేశుడు అంటే నిద్రని జయించిన వాడు అని చెప్పి మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ముఖ్యంగా ఎక్కడుందంటే రథం భీష్ముడు మరియు ద్రోణుడు వీళ్ళిద్దరి ఎదురుగుండా ఉంది.